మొట్టమొదటి అడుగు మీకు చిరకాల ఐశ్వర్యం కావాలంటే మీ దృక్పథంలో ఐశ్వర్యం అంటే ఏమిటో ముందు మీరు తెలుసుకోవాలి. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? ఒక్క విషయం గుర్తించుకోండి, ఆనందం అనేది ఒక గమ్యం కాదు, మీ జీవనయానంలో అది ఒక మార్గం. ఆనందం ఎడారి అంచున దొరికే ఎండమావిలాగా, మీకు ఐశ్వర్యం అంచున దొరికే వస్తువు కాదు. సక్సెస్ అయిన ఎవరి చరిత్ర అయినా తిరగేయండి, వాళ్ళందరూ చెప్పేది ఒకటే, వాళ్ళకి వాళ్ళు ఘన విజయం సాధించడానికి వేసిన మొదటి అడుగులే వాళ్ళ జీవితంలో అత్యంత సంతోషకరమైన సమయం. ఏదో చేయాలనే తపన, అది సాధించి తీరాలన్న ఆరని జ్వాల లాంటి దృఢ నిశ్చయంతో వాళ్లకు ఎదురైన కష్టాలను ఎదురు నిలిచిన క్షణాలే వాళ్ళ జీవితంలో మరుపురాని ఆనందకరమైన క్షణాలు. ఎప్పుడో ఆనందం కావాలనుకోవడం కాదు, ఇప్పుడే ఆనందంగా ఉండాలని నిర్ణయించుకోండి. గమ్యాన్నే కాదు, ప్రయాణాన్ని కూడా ప్రేమించగలిగి ఉండాలి. దీనికి కావాల్సిందల్లా ఒక్కటే, మీ వైపు నుంచి ఒక ప్రయత్నపూర్వక నిర్ణయం. మీ దృష్టిలో ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసుకున్నాక, మీరు చేరాలనుకున్న గమ్యం ఏమిటో ఏర్పరచుకున్నాక, మీరు ఐశ్వర్య స్పృహ అని ఒకదాన్ని పెంపొందించుకోవాలి. ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం ఉన్నట్టు ఊహించుకోవాలి. ఏ విజయానికన్నా మనసు ప్రధానం. ఎందుకంటే మీ బాహ్య ప్రపంచం మీ అంతర్గత ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. మీరు ఐశ్వర్యం కావాలనుకుంటే అది మీకు సాధించగలిగే శక్తి ఉన్న ఒక భాండాగారం, మీ మనస్సు అని గుర్తించండి. పగలు తర్వాత రాత్రి ఎంత ఖచ్చితంగా వస్తుందో మీ ఐశ్వర్యం కూడా అంత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి స్త్రీ, పురుషుడు విజయం సాధించడానికి, ఐశ్వర్యం సంపాదించడానికి, ధనవంతులు అవ్వడానికి పుట్టారు. ధనవంతులు అవ్వడానికి కావలసిన శక్తే మీలో ఉన్న అతి ముఖ్య లక్షణం. మీరు గుర్తించినా మానినా సరే, ఐశ్వర్యం సంపాదించడానికి, ధనవంతులు అవ్వడానికి పుట్టారు. ధనవంతులు అవ్వడానికి కావలసిన శక్తే మీలో ఉన్న అతి ముఖ్య లక్షణం. మీరు గుర్తించినా మానినా సరే, మీరు కోరుకున్న దానికి కావలసినంత శక్తి ఒకవేళ మీలో లేకపోతే దాని గురించి ఏదైనా చెయ్యండి, ఇవాళ చేయండి. ఉందని కూడా మీకు తెలియని మీ సబ్ కాన్షియస్ మైండ్ కొన్న నిద్రాణమైన అద్భుతమైన శక్తులను మేల్కొలపడం మొదలుపెట్టు. అంతులేని తెలివి, శక్తి సామర్థ్యాలు ఉన్న మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ నమ్మకాల ద్వారా వెలుగులోకి వస్తుంది. అది మీరు పంపించే సూచనలకు స్పందిస్తుంది. అటు మాటలకి, ఆటో సజెషన్స్, ఇటు మానసిక చిత్రాలకి. మీ మనసులో మీరు వేసుకుని చూసే చిత్రాలవి. మీ జీవితంలో ఐశ్వర్యం కొన్న విలువను పదే పదే చెప్పటం వల్ల మీరు త్వరలో ఐశ్వర్యవంతమైన మనసును చేరుకుంటారు. ఇలాంటి మనస్థితే మీకు మార్గదర్శి. మీ ముందు విజయం సాధించిన వారందరి మనస్థితి ఇదే. ఇలాంటి మనస్థితిలో మీకున్న నమ్మకాలు మీ సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తాయి. అప్పుడదే మీరు కోరుకున్న అనంత ఐశ్వర్యం మీ చెంత చేరడానికి లెక్కలేనన్ని అవకాశాలను పోగు చేస్తుంది. ఏదో ఒకరోజు మీరు తప్పక ఐశ్వర్యవంతులు అవుతారన్న మీ ఆలోచనలు, మీ నమ్మకాలు మీ భావావేశంలోకి చొచ్చుకుపోనివ్వాలి. ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఐశ్వర్యవంతులమనే భావనని రానివ్వాలి. ధనం గురించిన మీ తపన ఒక ఆవేశంగా మారాలి. మీ మనసులో చొరబడే ప్రతి ఆలోచన మీ ఫలితం గురించే సాగాలి. మీ మనసుని అలా ఐశ్వర్యం, ఆనందం, ప్రశాంతత అనే ఆలోచనలతో ముంచి తేల్చితే మీ సబ్ కాన్షియస్ మైండ్ కొన్న అద్భుత శక్తిని తట్టి మేల్కొల్పుతారన్నమాట. మీ జీవితం ఈ చోట మామూలు స్థితి నుంచి దాని అసలైన స్థితి అయిన అసాధారణ స్థితికి చేరుకుంటుంది. ఎన్నో వందల ఏళ్ల నుంచి విజయగాథల్లో ఒకటే సూత్రం నిక్షిప్తమై ఉంది. వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ కొన్న అనంతమైన శక్తి మీద వాళ్ళ దృష్టిని కేంద్రీకరించారు. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఈ ప్రపంచాన్ని దాటి ఉన్న దైవశక్తితో కలుపుతుందని అంటారు. ఈ సిద్ధాంతం మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, మీ సబ్ కాన్షియస్ మైండ్కి అద్భుతమైన శక్తులున్నాయి. మీరు ఐశ్వర్యం పొందాలంటే దానికి సరైన ఆహారం వేయాలి. అటు మాటల ద్వారా, ఇటు ఊహా చిత్రాల ద్వారా. మాటలు అంటే ఆటో సజెషన్స్, ఊహా చిత్రాలంటే మనసు తెరపైన ఊహించుకోవడం. మీ కళలు నిజం చేయటానికి మీ సబ్ కాన్షియస్ మైండ్ని వాడే అద్భుతమైన పద్ధతులను చెబుతాను, వినండి. ఫస్ట్ వన్, మీ మనసును విశ్రాంతిగా ఉండేలా చూసుకోండి. సెకండ్ వన్, మీరేం కావాలనుకుంటున్నారో 10 నిమిషాల సేపు మనసు తెరపైన ఊహా చిత్రాలు గీసుకొని చూడండి, ఏ ఒక్క చిన్న వివరము కూడా వదలకుండా. థర్డ్ వన్, గట్టిగా పైకి చెప్పండి, నేనేది అవుదాం అనుకుంటున్నాను అయి తీరుతానని. మీరు పూర్తిగా విశ్రాంతిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ మీరు పంపే సూచనల్ని చాలా చక్కగా తీసుకుంటుంది. మీ ప్రతి కోరిక గురించి పాటుపడి అది జరిగేలా చేస్తుంది.
దీనికి ముఖ్యమైన పద్ధతి మీ సబ్ కాన్షియస్ మైండ్కి దానికి సరిపడే పౌష్టికాహారం ఇచ్చి సంతోషానికి ఎలా తయారు చేస్తారో అలా తయారు చేయాలి. మీ మనసుకు చెప్పుకోవడానికి మీ గురించి కొన్ని మంత్రాలు తయారు చేసుకోండి అదును చూసుకొని. అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇలా హాయిగా ఆరామంగా ఉన్నప్పుడు పదే పదే ఈ మంత్రాలు వల్లించండి. మీ మనసును మీరు ధనవంతులైతే ఎలా ఉంటారో వర్ణించే ఊహా చిత్రాలతో ముంచేయండి. వివరంగా చూపించండి. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో, మీ ఇల్లు, మీ కారు, మీ కుటుంబం ఎలా ఉంటుందో వివరించండి. మీ బ్యాంక్ పాస్బుక్లో ఒకటి తర్వాత ఎన్ని సున్నాలు ఉంటాయో చూపించండి. నిజంగా అంత డబ్బులో మీరు మునిగి తేలితే ఎంత భావావేశం కలుగుతుందో అంత భావావేశం ఇప్పుడే పొందండి. మీ గురించి మీరు మురిసిపోండి. ఈ వ్యాయామం ప్రతిరోజు చేయటం వల్ల మీకు అతి తక్కువగా తెలిసినా కూడా అతి గొప్ప ఫలితాలనిచ్చే ప్రకృతి సూత్రాన్ని పాటిస్తున్నారు. ఆ సూత్రం పేరు ఆకర్షణ శక్తి. మీరు మీ అంతర్గత ప్రపంచంలో వదలకుండా దీక్షగా దేని మీదైతే దృష్టి సాధిస్తారో దాన్ని మీరు బయట ప్రపంచంలో సాధించి తీరుతారంటుంది ఈ సూత్రం. మీరే విత్తనం నాటితే ఆ పంట వస్తుంది. మనసులోనూ అంతే. మీరు ఏదైతే నమ్ముతారో అదే నిజ జీవితంలో జరిగి తీరుతుంది. ఎమర్సన్ అంటాడు, రోజంతా ఏది ఆలోచిస్తాడో అదే మనిషి అవుతాడు. ఈ సిద్ధాంతాన్ని మీరు జీర్ణం చేసుకుంటే మీకింక తిరుగుండదు. మీరు జీవితంలో కోరుకున్నవన్నీ లభ్యం కాకపోతే ఇవాళే తిరగతోడే ప్రయత్నం మొదలు పెట్టండి. మీరు ఒక కొత్త అపురూపమైన ఆలోచన సరళి మొదలెడుతున్నారు. దాన్ని ఐశ్వర్య చేతనం అంటారు. అప్పుడు మీరు ఇంతకు ముందెన్నడూ ఊహించిన ఎన్నో అవకాశాలను, కానుకలను ఆకర్షిస్తారు. మీరు మీ కోరికల మీద ఎంత దృష్టి కేంద్రీకరిస్తే అవి అంతగా తీరుతాయి. మీ మనసులో ఎన్ని మంచి ఆలోచనలుంటే మీకంత మంచి జరుగుతుంది. రోజంతా దృఢంగా అనుకోండి, నేను అతి గొప్ప ఐశ్వర్యాన్ని, ధనాన్ని ఆకర్షిస్తున్నాను. ఇది కూడా అనుకోండి. ప్రతిరోజు ప్రతి చిన్న అంశంలోనూ నేను మెరుగవుతున్నాను. మీ కలల్ని ఒక్క క్షణం కూడా చేజారిపోనివ్వకండి. అవన్నీ నిజమవుతాయి. కానీ ముందుగా ఎప్పటికీ ఒక విషయం నమ్మండి, అంతులేని శక్తికి మనసొక భాండాగారమని. బాహ్య ప్రపంచంలో మీరు అద్భుతాలు సాధించే ముందు మీ అంతర్గత ప్రపంచంలో మీ స్థాయిని పెంచండి. వ్యక్తిత్వ నిర్వహణ సామర్థ్యం మానసిక నిర్వహణ సామర్థ్యంపై ఆధారపడి ఉంది. మానసిక నిర్వహణ సమర్థవంతంగా చేయటం అంటే ఏం లేదు, కేవలం మీ మనసులోకి వచ్చిన ప్రతి ఒక్క ఆలోచనని అదుపులో పెట్టి దాన్ని మీకు పనికొచ్చే మంచి ఆలోచన కాదా అన్నది తేల్చుకోవాలి. మీ కలల వైపు దృష్టిని కేంద్రీకరించి సాగే ప్రతి ఒక్క ఆలోచన మిమ్మల్ని కరిగిపోని ఐశ్వర్యం వైపు చేర్చే ఒక బంగారపు తునక వంటిది. ఎప్పుడైతే మీ ప్రతి ఆలోచన మీ లక్ష్యం వైపు సాగుతుందో, అంటే మీ ఆశయ నిర్వచనంలో స్పష్టంగా రాసిన గమ్యం వైపు సాగుతుందో అటువైపు మీ అడుగు పడుతుంది. ఆ చేసే పని కూడా ప్రతిఫలం చేకూరేదిగా ఉంటుంది. ప్రతిదీ 2 సార్లు తయారు చేయబడుతుంది. ఒకసారి ఒక ఊహ చిత్రంలాగా మనసు తెర మీద, రెండోసారి నిజ జీవితంలో. ఒక్క అడుగు అది ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా ఉండని, వేరే వైపు వేస్తే అది మీ లక్ష్యానికి ఆమడ దూరం తీసుకెళ్తుంది. అందుకని ఒక సూత్రం ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మీకు చాలా ముఖ్యమైన విషయాలని మీకు అసలు అవసరం లేని విషయాలు చెప్పు చేతల్లో ఉండేలాగా చేయొద్దు. ఏ పని కోసం ఏ పని వాయిదా వేయాలో తెలిసిన వారు సగం అభివృద్ధి సాధించినట్లే. ఇలా లేనిదాన్ని ఊహించుకుంటే ఖచ్చితంగా మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇంకిపోయి అది మీ నిజ జీవితంలో జరుగుతుంది. అందుకే విజువలైజేషన్ కంపల్సరీగా ఉండాలి, అఫర్మేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి. ప్రతిరోజు సాధన చేస్తూ పోతూ ఉంటే కొద్ది రోజులకి అదే నిజం అనుకుంటుంది మీ మైండ్. దాని తర్వాత ఫలితాలు మీరే చూస్తారు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.